బాత్రూమ్ లో కూడా ఎవడు ఆడ వీడియోలు తీసేది కెమెరా ఆడబెట్టమేంద్రా ఇంకా నయం సైడ్ కి పెట్టలేడు. ముందర ఏం లేవుగా షార్ట్స్. అప్పుడు అట్లున్నాడు మరి ఇంత కూర. నీకు అర్థమైతలేదు, ఇట్లా అనేటోడు అట్లా తయారైందంటే ఏం ట్రాన్స్ఫర్మేషన్ అయిందో చూసుకో. ఒక అమ్మాయి వల్ల నరాలు కట్ అయిపోయింది. మన కాల ఫ్లోటింగ్ స్కిల్స్ చూడండి. కాలేజ్ లో ఏం పనులు చేస్తున్నాడు. అవ్వా అఖిల్ అనుకుంటా బిగ్ బాస్ లో. కాదు, ప్రదీప్ మాచిరాజు. శ్రీరామచంద్ర అనుకుంటారా? పోలికలు నువ్వు కాదు, దాన్ని గుర్తించండి రా. నాలో అంత వేడి ఉందా అని చూసుకుంటుండ. మళ్ళీ అయ్యా రెడ్ అన్నకు రెడ్ అయిపోయింది మొత్తం. అంటే మొత్తం అంటే టెంపరేచర్. మైండ్ మీనింగ్ ట్విస్ట్ ఉంటది ఇప్పుడు. అసలు మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. ఇది ఇంటర్నల్ అన్నమాట, ఇంటర్నల్ ఎగ్జామ్ ఇది. మాకు అప్పుడు క్వశ్చన్ ఏముండే, ఏదో అవుతుంది అని టెన్షన్ పడుతున్నాడు, కానీ లాస్ట్ కి ఏం లేదని చిల్ అవుతాడు. ఇప్పుడు అసలు నవరసాలు కాదు 90 రసాలు చూస్తారు ఇప్పుడు. 90 వేసుకోవారా? ఎందుకు ఎందుకు వేసుకుంటున్నారా నన్ను? అగో అగో టెన్షన్ టెన్షన్ చూడండి, టెన్షన్ హై టెన్షన్. రెడ్ అగో సడన్ స్మైల్. అది గుర్తుపెట్టుకోండి, సడన్ స్మైల్. కన్నింగ్ స్మైల్ అనమాట. మనకేమైతుందిలే అని ఒక చిన్న స్మైల్. అంటే అది ఆ రోజుల్లో అది మళ్ళా నవ్వుతుంది. ఒక స్మైల్ నుంచి ఒక భయం ఎట్లా పోతుంది చూడు ఇప్పుడు. ఎందుకు మీకు చేంజ్ వేరే ఉంటుంది మరి. న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మరి. చెక్ చేసుకుంటుండ. నాలో అంత వేడి ఉందా అని చూసుకుంటుండ. మళ్ళీ నీలో అంత వేడుందా? అయ్యా రెడ్ అన్నకు రెడ్ అయిపోయింది మొత్తం. అంటే మొత్తం అంటే టెంపరేచర్. మైండ్ మీనింగ్ ట్విస్ట్ ఉంటది ఇప్పుడు. అసలు మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏమైందిరా? అప్పుడు నేను చెక్ చేస్తుండు. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే క్లాస్ లో పడుకున్న విషయం అట్లుంటది మాతోటి. మంచి మంచి కట్టుబాట్లు సార్. అది ఇట్స్ ఎ డ్రీమ్ బ్రో, ఇట్స్ ఎ డ్రీమ్. క్లాస్ లో పడుకున్నప్పుడు అట్లా కోవిడ్ వచ్చిందని చెప్పి ఒక డ్రీమ్ అన్నమాట. బాగుందనా? నిజం బాగుంది. హీరో హీరో అవన్నీ యారు? అవ్వా అఖిల్ అనుకుంటా బిగ్ బాస్ లో. కాదు, ప్రదీప్ మాచిరాజు. శ్రీరామచంద్ర అనుకుంటారా? పోలికలు చూడండి అక్కడ ఏముందో. నువ్వు కాదు, దాన్ని గుర్తించండి రా. కానీ ఈ అక్షయ్ అని ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే నిద్రలో కూడా నడుస్తుంటాడు మా అక్షయ్. అది స్పెషల్ టాలెంట్. అది ఎక్కడైనా అది వేరే అన్నమాట. అది ఇంకో వీడియోలో వస్తుంది దాని గురించి. మొత్తం బురా బురా నేస్ట్ చేసిపోతున్నావు కదా. అదే కదా, అప్పట్లో బురాన్ ఉంటుండే మనతో. ఇంపార్టెంట్ కావాలా? అక్కడ ఇంపార్టెంట్ కావాలంటే వాళ్ళ ఉండే కదా నాకు తెలుసు. అది ఇంపార్టెంట్ కాల్ ఎందుకు ఉంటుంది? అది ఇంపార్టెంట్ కాల్ ఎవరు?
అరే ఇదేనా జైలు అవకాశం వేరే ఉండేదా మొత్తం ఎంతమంది ఉంటారా అరే డబల్ యాక్షన్ చూసి ఉంటారు, ట్రిపుల్ యాక్షన్ చూసి ఉంటారు. చెబల్ యాక్షన్ మావాడు 4 मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा కాదు మీరు అన్న వాళ్ళే అందరూ అదైతే అవునవును శ్రీరామ్ చంద్ర అఖిల్ ప్రదీప్ ఆచార్య వాళ్ళందరూ వాళ్ళే కదా. రిషబ్ శెట్టి కూడా వచ్చింది మాత్రం నేనే లోపలికి. అరే మన కాల రే ఎవర్రా మీరంతా? రిషబ్ శెట్టి ఎంతకి తెగించారా? అంటే నేను ఎర్రి అనుకుంటుండు మన కాల. డీసెంట్ అన్నమాట. అంటే అప్పుడు మా కాలేజ్ చాలా డీసెంట్ అబ్బాయి అనమాట. అందుకే అట్లా. Yes. ఇప్పుడు కూడా రా. లవర్ బాయ్ ఇట్లా వేరియేషన్ చూపిస్తాను నీకు. క్యాప్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. చిల్లర్ బాయ్ మొడా అప్పట్లో మోడల్ నిబ్బా నిబ్బి బురాన్ మోడల్ అనమాట. అప్పుడు రీల్స్ చేస్తుండే అప్పట్లో మావాడు. టిక్ టాక్ స్టార్ అప్పుడు మావాడు. అసలైన మాస్ గాడు రా. ఇది ఒరిజినల్ ఇంత దాన్ని కానీ నాకు ఇది చూసినప్పుడు ఒక చిన్న మూమెంట్ ఉంటుంది చూడరు మీరు. అది ఏమంటారా అమ్మా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా నీలో? ఎస్ కమలక్క ఇప్పుడు నీ ఒక్క తోటే మొత్తం అన్ని సినిమాలు తీస్తారు రా భయ్. అదే ఎంత మందికి డూప్ అయితే తెలుసా కాలం. ఏ డూప్ కాదురా, మనం ఒరిజినల్ ఉండాలి. పురుడు కాలి మ్యూజిక్ వినరు ఒకసారి క్రేజీ ఉంటది. ఆగాగు ఎగ్జామ్ రాసుకుంటాడు. ఎస్ కానీ రాయమను మ్యూజిక్ ఎందుకు ఏడుస్తున్నావు రా నువ్వు? ఎగ్జామ్ రా చదువుకోలేరా. అది ఆఫ్ కోర్స్ నేచురల్ అది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అరే కానీ ఒకటి అబ్జర్వ్ చేయలేరు, ఇచ్చిన 2-3 షాట్లు. అరే ఇద్దరు నేచురల్ వాడు అదే అనేది. అది ఇన్బిల్ట్ రే, ఇన్బిల్ట్ వచ్చినాయి. పవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ అరే అనుకున్నాడు సేమ్ వీడు. అరే 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 ఈ అమ్మ వీడియో చేస్తుడు. వాడు చూపిస్తలేడు మరి ఏం చేస్తాం. ఏంది చూపించేది? మరి నువ్వు పోయి ఆడనే అడిగినావు. వీడు సాయి, వాడు కుమార్. డబ్బింగ్ ఉన్నది మా దాంట్లో, ఎందుకంటే డైలాగ్స్ ఉండదు అని చెప్పారు, అందుకని చెప్పలేము. వీడియోడు డబుల్ యాక్షన్ గా ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు వీడు కూడా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. వీడి సాయి దిగే అన్న, కానీ అట్లా అనొద్దు, అందుకని చీపు అన్న. అరే ఏమైండ్రా, అరే ఏమైండ్రా, ఆడు వెళ్ళిపోయాడు రా పక్క నుండి. అంటే ట్రిపుల్ రోల్ కదా, ఒకటే టైంలో ఒక ప్లేస్ లో ఉండగలుగుతారు అంతే. మొన్న షార్ట్ ఫిల్మ్ లో రేలంగి మావకైనా డేంజర్ ఉన్నాడు. అదే కదా వస్తాడు ఇప్పుడు రేలంగి మావే. ఏడికెళ్ళి వచ్చినామా, సడన్ గా వస్తున్నారు, సడన్ గా పోతున్నారు అసలు క్యారెక్టర్స్. బాధలో ఉన్నాను. ఓకే ఓకే నేను పోతానని, నేను పోతాను. ట్విస్ట్ చూసినావా? అబ్బో
అరే కమల్ హాసన్ కానీ కానీ అబ్జర్వ్ చేయలేరు, మనోడు కొన్ని స్టిల్స్ హీరో మెటీరియల్. మరి అప్పట్లో మొత్తం అన్ని మొత్తం హీరో మెటీరియల్ రాడు. ఫిట్నెస్ ఫ్రీక్ ఉండే అప్పట్లో. మరి కాలేజ్ లో అంతమందిని మెయింటైన్ చేయాలంటే ఉండాలి కదా. అదే కదా. అదే ఇప్పటి వరకు అందరు విడివిడిగా యాక్ట్ చేయడం చూసారు, ఇప్పుడు అందరు కలిపి యాక్ట్ చేయడం చూస్తారు. ఇది మా సెకండ్ ఇయర్ ఇది యాక్చువల్ మా సెకండ్ ఇయర్ లా ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ ఏదో చేసినాం. అది కూడా ఒక గంటలనే. అది మొత్తం అసలు ఎడిటింగ్ చేయలే, బేసిక్ ఎడిట్ చేసి పెట్టేసినాం. అది అట్లనే ఈ రోజు ఉపయోగపడుతుంది అని ఎప్పుడు అనుకున్నాను. మీకు మెసేజ్ అర్థమైతే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి ప్లీజ్. సేవ్ వాటర్. ఓకే ఓకే. మీరు అక్కడ ఇస్తలేరు, క్రియేటివిటీ ఇస్తలేరు మీరు. ప్యాన్ షాట్ అది. షార్ట్ ఇష్టమా? So beautiful, so elegant, just looking like a wow. బయటికి వచ్చింది. జూమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఆ ఇన్విజిలేటర్ ఎవరు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. అదే కదా. అరే మనం ఇంతమంది నీట్ గా పట్టుకొచ్చాం మరి అప్పుడు. ఇప్పుడు జూనియర్ లో హెల్ప్ చేసి వాళ్ళంతా మన స్టూడెంట్స్ కదా అప్పుడు. అబ్బో మీ స్టూడెంట్స్, లెక్చరర్ నువ్వే ఆడ. అదే కదా. అదే అదే ఎవడరా ఎరి పుష్పం గాడు? అందరు మామూలుగా పోతే వాళ్ళోడు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఎందుకు ఎందుకు ఏంటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి రా, తాపత్రం పెట్టాలి. ఎందుకు ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? చైల్డ్ ఆర్టిస్ట్ ఫస్ట్ బెంచ్ లో వండుకుంది ఆ బంటి ఆడేనారా? ఇంకా లేవరే. ఆడే ఆడే బాత్రూమ్ లో కూడా ఎవడరా ఆడ వీడియో తీసి కెమెరా ఆడబెట్టమేంద్రా? ఇంకా నయం సైడ్ కి పెట్టలేడు. ముందర ఏం లేవుగా షార్ట్స్. డేంజర్ డేంజర్ పెట్టకండి. సర్టిఫికెట్ ఇది. అలవాటు బాత్రూమ్ కోసం వచ్చిన అది కాలేజ్ షార్ట్ ఫిల్మ్. ఓకే ఒక్కో అంటే మైక్రో సీక్రెట్ కెమెరా పెట్టిరా నీకోసం. చూడు షార్ట్ ఫిల్మ్ అర్థం చేసుకో. మెసేజ్ ఆడ ట్యాప్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయినాడు. ఎందుకు రా చిల్లర్ గా? అరే ఇప్పుడే కదా సెల్ఫీ తీసుకున్నావు, ఇప్పుడు సెల్ఫీ తీసుకుని అప్పుడే ఎదురా ఇది. అట్లుంటుండే వాడు అప్పట్లో. క్యారెక్టర్, వాడి క్యారెక్టర్ అది నేను కాదు, ఇది క్యారెక్టర్. అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనోడు రాడు. అరే వాడు ఎందుకు అప్పుడు అట్లున్నాడు మరి ఇంత కూర. నీకు అర్థమైతలేదు, ఇట్లా ఉండేటోడు అట్లా తయారైందంటే ఏం ట్రాన్స్ఫర్మేషన్ అయిందో చూసుకో. 5 సంవత్సరాల కింద అది ఒక అమ్మాయి వల్ల నరాలు కట్ అయిపోయింది. అది ఏమైనా ఇప్పుడు పక్కన అదో ఈ అమ్మాయి. వీడు కూడా సేమ్ అన్నాడు. వీడు కూడా ఆడు నవ్వు అన్నా కూడా నవ్వడాడు. నవ్వు అంటే చేతులు అంటే చేతులు దుప్పుకుంటాడు. వాడు ఇలానే ఉన్నాడు సేమ్. అలయాలు ఉంటాడు అట్లా ఉన్నాడు. ఇదిరా చీకటి గదిలో కూతురు. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ అన్నమాట. ఇంకోటి కట్ చేస్తే ఇంకో క్యారెక్టర్ చూడండి. సస్పెన్స్. వచ్చాడమ్మా. వాడెవరు? మన డైరెక్టర్ బయటకు పిలుస్తున్నా అనమాట. డోర్ కాడ డైరెక్టర్ బయట డైరెక్టర్ లోపల ఉన్నాడు కదా, బయట ఏం చేస్తున్నాడు రా? అంటే ఈ టేక్ కి బయట వచ్చిందని
ఆ ట్యాప్ వల్ల ఆఫ్ చేసి వచ్చింది డైరెక్టర్. నువ్వు అదే పని చేస్తున్నావు కదరా. ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా చెప్పు. ఈ ఫోటోల ఫ్యాంటసీ ఏందయ్యా మీకు? ఏనో ఇప్పుడు ఏనో ఇప్పుడు రెడ్డి గారు ఏదైతే అంటుండో అప్పుడు ఆ టైంలో ఆ మనసులో మాటలు అవే, అక్కడ ఇంకా కూర్చొని అదే అనుకుంటుండొచ్చు. ఎందుకురా ఇవన్నీ మీకు? ఎందుకు ఏం చేస్తున్నారా మీరంతా? ఎవర్రా మీరు? లేదు అప్పట్లో వాడు అట్లా అనకపోయేది, ఏ డ్రాప్ చేయలే కూడా అంటాడు. స్టోరీలో నన్ను కూడా ట్యాగ్ చేయి. అదే ఇది తోప్ షాట్. అగో పెట్టేషన్ 20,000 లైక్స్ వచ్చేసి అప్పట్లో ఎడిటింగ్ ఫోటో తీసి బయటకు వచ్చేదా 20,000 లైక్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ రాడు అప్పట్లో. అదే కదా పెద్ద ఫాలోయింగ్. మరి ఏమనుకుంటున్నావు శ్రీరామ్ చంద్ర అక్కడ? వాళ్ళకి కూడా ఉండవు 1 minute లో 20 లైక్స్ 20 లైక్స్ ఇట్లా డోర్ తీసి బయటకు వచ్చేటప్పుడు 20,000 లైక్స్. అది షార్ట్ చూసినావు అసలు? ఇప్పుడే ఏం చేస్తున్నారా పాపం 20,000 మంది నమ్మి లైక్స్ కొట్టిర్రు. కాదురా, కింద కెమెరా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు పాపం. కెమెరా సో ఎవరితో వాడు ఎంత టెన్షన్ పెడుతున్నా అనుకున్నాను ఆ టైంలో. అరే నిజంగా పోయాకంటారు చెప్పరా అడిగి, నిజంగా పోయాక మళ్ళీ లేరని. ఇదంతా కాదు, ఇదంతా బానే ఉంది, కానీ నాకు ఒక డౌట్. ఓడొస్తున్నాడు, నేను క్యారీ ఫార్వర్డ్ షాట్ వస్తుంది, అది వీళ్ళు కెమెరామెన్ గుస్తే ఇంకా చీర పట్టుకుని గుంజినాం మేము ఇట్లా పెట్టడానికి. టెక్నీషియన్స్ కాలేజ్ మళ్ళీ సింగిల్ చింతగానే అని చెప్పుకుంటావు. అది ట్విస్ట్. జెలస్ ఫీల్ అవుతున్నాడు. ఉంటది మొగోళ్ళని కూడా లేకపోతున్నాయి మా కాలాగా. అందుకే ఇప్పుడు మొగోళ్ళు అందరు ఆడింట పడుతున్నారు. కాదు అందుకే ఇంకా ఎవరో జెలస్ ఫీల్ అయ్యారు. అదే కదా, అంత లేదు. సో ఇది మేము కాలేజెస్ లో మేము చేసిన షార్ట్, అంటే లైక్ మా ఎగ్జామ్స్ ఇట్లా ఉంటుండే, అండ్ ఇది మేము కాలేజ్ డేస్ లో మేము చేసిన ఎంజాయ్మెంట్ ఇలాంటిది అనమాట. సో మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి యువర్ ద బెస్ట్ యాక్టర్ ఎవరు అని చెప్పి.